రిజర్వేషన్లు 50% దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదని అన్నారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి. బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో జరిగిన విచారణకు ప్రభుత్వం తరపున సింఘ్వి బలమైన వాదనలు వినిపించారు. శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రేపటికి విచారణ వాయిదా వేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాడివేడి వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం పిటిషనర్ల తరఫున వాదనలు విన్న హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 మళ్లీ వాదనలు వింటామని చెప్పింది కోర్టు. ప్రభుత్వం నుంచి వచ్చింది ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధం కాదు 50% సీలింగ్ అనేది. అదే విధంగా ఈ 50% సీలింగ్ మించి ఇచ్చినటువంటి రిజర్వేషన్కి తీసుకోవాల్సినటువంటి ఎంపెరికల్ స్టడీని సైంటిఫిక్ రీసెర్చ్ని చేసిన మీదటనే ఈ యొక్క జీవోని ఇష్యూ చేయడం జరిగిందని కోర్టు వారికి విన్నవించడం జరిగింది. కోర్టు వారు ఈ జీవోని స్టే చేయడం కానీ స్ట్రక్ చేయడం కానీ ఎలాంటి జరగలేదు. రేపటి నుండి ఎన్నికలు జరగనున్నాయని తెలియజేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. కోర్టుకు విన్నవించింది ఎన్నికల కమిషన్ కూడా. మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పింది ఇవ్వకూడదని మాత్రం కోర్టు చెప్పలేదు. కాబట్టి నో స్టే ఇప్పటి వరకు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన జీవో 9పై దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఉదయం వాదనలు వింది. ఇంప్లీడ్ పిటిషన్లపై వాదనలు వినిపించారు లాయర్లు. రిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఎప్పుడు పాస్ అయిందని ప్రశ్నించింది హైకోర్టు. ఆగస్టు 31న అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్కు పంపామని చెప్పింది ప్రభుత్వం. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్న అంశంపైన కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. ఇక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా అని ప్రశ్నించింది ధర్మాసనం. మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50% దాటొద్దని రాజ్యాంగంలో లేదని వాదించారు సింఘ్వి. ఇది కేవలం సుప్రీంకోర్టు ఆదేశమేనని చెప్పారు. నిబంధనలను అనుసరించే బీసీలకు ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కేటాయించిందన్నారు. సమగ్ర సర్వే ఆధారంగా డేటా సేకరించి బీసీలకు 42% ఇచ్చిందని చెప్పారు. బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇచ్చినా అని ఈ యొక్క వర్గాలకు ఏ రంగంలో కూడా రాజకీయ ప్రాతినిధ్యం ఇయ్యలే. 94లో ఈ లోకల్ బాడీస్ కు రిజర్వేషన్ ఇచ్చి ఏదైతే ఇచ్చిర్రో 94 నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బీసీఏ గ్రూప్ల చిన్న కమ్యూనిటీస్ కు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కు మాత్రం ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ లేదు. ఈ విషయంలో మేము హైకోర్టులో సపరేట్ రిట్ పిటిషన్ వేసినాము. ఏబిసిడి కేటగరైజేషన్ కొరకు వేసినాము. అది ఈరోజు చీఫ్ జస్టిస్ గారు మా యొక్క ఆర్గ్యుమెంట్ కూడా విన్న తర్వాత అన్నిట్లను క్లబ్ చేసిండు. ఎలాంటి ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేయలేదు. గవర్నర్ కు బిల్లులు పంపి నెల కాదు 6 నెలలు దాటిందన్నారు సింఘ్వి. గవర్నర్ బిల్లులు ఆమోదించలేదు, అలాగని వెనక్కి పంపలేదన్నారు. చట్టసభలు చేసిన బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు సింఘ్వి. అన్ని పార్టీల మద్దతుతోనే సభలో బిల్లులు పాస్ అయ్యాయని గుర్తు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు రాష్ట్రానికి ఉందని వాదించారు సింఘ్వి. దీనిని ఒక ప్రత్యేక సందర్భంగా గుర్తించాలని కోర్టును కోరారు. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. కమిషన్ నివేదికపై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారా అని అడిగింది. గవర్నర్ బిల్లులు ఆమోదించలేదు కాబట్టి బిల్లుకు ఆమోదం లభించినట్టుగా భావిస్తూ ప్రభుత్వం నోటిఫై చేసిందా అని ప్రశ్నించింది. బిల్లులో తీసుకొచ్చిన సవరణలనే తర్వాత ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చారా అని ప్రశ్నించింది. కమిషన్ డేటాను పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదా అని అడిగింది కోర్టు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించగా సెప్టెంబర్ 29న ఇచ్చిందని ప్రభుత్వం తరఫున సింఘ్వి సమాధానమిచ్చారు. నోటిఫికేషన్ను అడ్డుకోవద్దన్న విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని రేపు మళ్లీ విచారణ చేస్తామని కోర్టు చెప్పింది.